మరి అంతా కొత్తగా అనిపించలేదు కానీ ఎటకెళ్ళకి అయితే మంచి స్టోరీనే మంచిగా కలెక్షన్ కూడా రానిస్తుంది. మొదటి రోజునే 186 crores కొట్టింది. మరి నిజంగా కొట్టిందో లేదు తెలియదు కానీ సినిమా పరంగా అయితే సినిమా మరీ ఫ్లాప్ అని చెప్పలేము, డిజాస్టర్ అని చెప్పలేము, మరి అజ్ఞాతవాసి మళ్ళీ అంత ఫ్లాప్ అని చెప్పలేము, మరి స్కంద లాగా అయితే లేదు. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. మన అప్పని క్యారెక్టర్ చాలా బాగుంటది. రామ్ చరణ్ అయితే ప్రాణం పెట్టేసని చెప్పచ్చు, బ్లడ్ పెట్టేసని చెప్పొచ్చు. తను కూడా మంచి బీజం అందించాడు. సినిమా పరంగా అయితే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. కానీ మరి సినిమా పుష్పం లేపొస్తే దంగలు లేపిస్తుంది అనే మాటలు అవాస్తవము. 186 కొట్టింది. మరి అవన్నీ కొద్దిగా బాధ అనిపించింది ఎటకెళ్ళకి అయితే. మొన్న నేను శంకరుడు మాట్లాడినాడు, యాక్చువల్లీ 5 గంటలు రావాల్సిన సినిమా ఇది కట్ చేసి ట్రిమ్ చేసి 2 గంటలకు మార్చినాము అని అన్నాడు. 5 గంటలు వస్తే ఎలా ఉంటుండే? 5 గంటలు వస్తే నిజంగా రికార్డ్ అన్నది. అలా పుష్ప ఒక రికార్డ్ కొట్టింది 3 గంటల 20 నిమిషాలు. అది ఎంతైతే కొట్టిందో దాన్ని మించి ఉంటుండే. మరి 5 గంటలు అంటే ప్రజలు బోర్ కొడుతుంది మొత్తం. ఇప్పటికే బోర్ అంటున్నారు కొంతమంది. పెట్టబూట అని చదువుకుని వచ్చి సినిమా థియేటర్లో అనుకోవాలి, సినిమా థియేటర్లో ఉండాల్సి వస్తున్నాయి కదా. మరి ఓకేలే, కానీ సినిమా స్టోరీ అయితే రొటీన్ కనిపించాను. సినిమాకున్న మెయిన్ మైనస్ ఏంటంటే నానా ఐరన్ సాంగ్ లేకపోవడం, రామచంద్ర సంఘ అవసరం లేదు చెప్పాలంటే. అది రిటర్న్ చాలా మైనస్ అయింది. సినిమాలో చాలా బుక్కులు ఉన్నాయి, లెక్కల కనుక బుక్కులు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానా, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ తను, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయ్యి ఉండే ఇతరులకి ప్రజలకు ఏమంటాడు, మీరు ఓటుకి ఎంత తీసుకుంటారంటే మేము 2000 తీసుకుంటున్నాం అంటే, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయ్యుండి కూడా 20,000 తీసుకుంటాను అంటాడు. తప్పదు, చాలా తప్పది. అది పొలిటికల్ పరంగా కానీ కాన్స్టిట్యూషన్ పరంగానే తన మీద కేసు వేయచ్చు అట్లా చెప్పినందుకు. ఒక ఆఫీసర్ అయ్యి ఉండి అట్లా ప్రజలకు చెప్పడం అనేది తప్పది. అక్కడ చాలా మైనస్ అయింది. ఇంకోటి ఏంటంటే అన్న, అంటే అసలు అర్థం కాకుండా పోతామంటాం. ఒక దగ్గర ఐపీఎస్ ఆఫీసర్ అంటాడు, ఒక దగ్గర కలెక్టర్ అవుతాడు, ఒక దగ్గర రాజకీయ నాయకుడు అవుతాడు, ఇంకో దగ్గర ఎలక్షన్ కమిషనర్, ఒక దగ్గర సీఎం అవుతాడు. నీ అమ్మ 2 గంటలు ఇన్ని వేరియేషన్స్ ఏంద్రా అని డౌట్ కలుగుతున్నమాట. అది చాలా అంటే నవ్వు వచ్చింది నాకు చూద్దాం చెప్పాను. రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తాను మరి ఇన్ని క్యారెక్టర్ ద్వారా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న. అప్పటి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. చాలా చూసినంత చెప్పు ఇంత మంచి యాక్ట్ చేశాడు, ఇంత వర్స్టైల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న ఫీలింగ్ కల్పిస్తుంది అన్న. అసలు రామ్ చరణ్ అయితే ఏం తప్పలేదన్న. తను అయితే తనకి ఇవ్వాల్సిన 100% ఇచ్చాడు. తను చాలా మంది అంటారు రాజమౌళి దగ్గర ఉంటేనే సరిగా చేస్తాడు, అంత లేదు. రాజమౌళి దగ్గర ఉన్న అదే యాక్టింగ్, రంగస్థలంలో మన సుకుమార్ దగ్గర ఉన్న అదే యాక్టింగ్. సో నిజంగా తన యాక్టింగ్ పెట్టింది పేరు అన్న. తనని నిజంగా ట్రోల్ చేయాలనుకుంటే గేమ్ చేసి సినిమా ట్రోల్ చేయడం కానీ రామ్ చరణ్ ట్రోల్ చేయకండి. రామ్ చరణ్ అసలు తప్పే లేదన్న. రామ్ చరణ్ 100% తన ప్రయత్నము తన కృషి అన్ని పెట్టాడు. కానీ కావాలని కొంతమంది రామ్ చరణ్ పర్సనల్ గా ట్రోల్ చేస్తారు, అది బాధ కలిగించింది. ఇంకోటి దాన్ని ట్రోల్ చేయడానికి కొన్ని కారణాలు ఏంటంటే, ఇప్పుడు చూడన్న 186 crores చేసుకోరు, నిజంగా జెన్యున్ గా వస్తుందా నాకు అర్థం కాదు. అక్కడ కొద్ది బాధ అనిపించింది. ఇంకోటి ఏంటన్నా, సినిమా గురించి మాట్లాడితే ప్రమాణ స్వీకారం అంటే శ్రీకాంత్ విలన్ అన్న, మెయిన్ విలన్. అంటే అప్పనని చంపి మరి సీఎం అవుతాడు. అట్లాంటి శ్రీకాంత్ రామ్ చరణ్ కనిపించగా ఫ్యాక్షన్ చెప్పల్లా మారుమనసు పొందేసి నేను సీఎం పదవి వదిలేస్తున్నా, ఇక్కడ నుంచి 4 సంవత్సరాలు అంతా అంటే అమ్ముడు పోయినాము, అన్యాయాలు చేసాము, ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి, రామ్ చరణ్ సీఎం ఇచ్చేయాలంటే అసలు రాజకీయం అంటే అసలు ఎక్కడ ఉంటుంది? అట్లాంటిది ఒక ఫ్యాక్షన్ చెప్పల్లా మారేసి అప్పనండి చంపినాడు, కొడుకుని చంపలేవా? కొద్దిగా బాధ అనిపించింది. అంటే ఎంత సింపుల్ గా అక్కడ సినిమా చూసాం మన. అక్కడ సినిమాలో శ్రీకాంత్ విలన్ ఘోరంగా ఉంటది. నిజంగా ఆయన విలన్ చూసి షాక్ అయినా అయితే, అట్లాంటి విలన్ వచ్చి మారు మంచి పని చేసి నిజంగా అట్లా చేస్తుంటే నాకు షాక్ అనిపించింది. అంతే శ్రీకాంత్ చనిపోయేటప్పుడు మన ఎవరు హెచ్జే సూర్యకి గుండు ఉంటది, చనిపోతే నెక్స్ట్ డేకే ప్రమాణ స్వీకారం ఉంటది, అప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి. అసలు షాక్ అయినా, ఇది మరింత ఘోరమైందా. అదొకటి ఏంటంటే, ఎలక్షన్స్ కమిషన్ అనేది చాలా పెద్దది మన ఇండియాలో, చాలా పెద్ద కమిషన్. అది గవర్నమెంట్ కన్నా పెద్దది. అట్లాంటి ఓటింగ్ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ఓటింగ్ కౌంట్ చేసేటప్పుడు అసలు నేను అభ్యర్థినే లోపలికి రాంజు తక్కువ అభ్యర్థులు ఉంటాడు, మిగతా ఎవరు అన్నలు తమ్ముళ్ళు ఎవరు రారు. అట్లాంటిది అట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో బూత్ లోపలికి ఒక నిజంగా ఆర్మీ ఉండదు, పోలీసులు ఏముండదు, రాజకీయం వచ్చి మొత్తం ఎలక్షన్ కమిషన్ కౌంట్ చేసి మొత్తం వాళ్ళు దిగుతాడు. అక్కడ ఆర్మీ చేస్తుంది, పోలీసు ఏం చేస్తా అంటే ప్రజలకు కళ్ళ కట్టే చూపిలేదు, అంటే ఏదో నడుచుకుంటూ పోతుంది అన్నట్టుగా రాసిన స్టోరీ ఉంది. కానీ అంత కరెక్ట్ అనిపించలేదు అంటూ ఇప్పుడు చెప్పాలంటే. ఇంకోటి ఏంటన్నా, గెటప్ విషయానికి వస్తే కలెక్టర్ గెటప్ కొన్నిసార్లు బాగా అనిపించింది, ఇంకొన్నిసార్లు చూస్తుంటే అరే అన్న మరి ఇంత ఫీలింగ్ వచ్చేది. ఒక సీన్ ఉంటుంది అన్న, హెచ్జే సూర్య లాగా మన రామ్ చరణ్ యాక్ట్ చేస్తాడు, ఇట్లా చేస్తాడు. అది ఎంత ట్రోల్ అవుతుంది, మామూలు అది ఎందుకంటే ఆ సీన్ నిజంగా ఆయన కావాలని ఇన్సల్ట్ చేయని కానీ ఫీలింగ్ కలిగిందన్న. రామ్ చరణ్ ఎంత మంచి యాక్టర్ అన్న, అటువంటి సీన్ పెట్టడం వల్ల ఆయనకు చాలా ట్రోలింగ్ అయింది. అసలు యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా నాకు ఏడవాలా నవ్వాలా అర్థమైతలేదు. ఎటుకెళ్ళి చాలా మంది ఒక గేమ్ చేంజర్, ఒక పీడకాలని కూడా అంటున్నారు. మేమంటాం పీడకాల అని అనలేము, మరి అంత డిజాస్టర్ కాదన్న, మంచి స్టోరీనే. కానీ మన తెలుగు వాళ్ళకి మన తెలుగులో కాదు కానీ మనం తీసే విధానం అంత అనిపించలేదు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అయితే ఈ సినిమా శిక్ష కూడా పడరు, ఎందుకంటే వాళ్ళకి వైలెన్స్
ఇట్లాంటి కావాలి. వైలెన్స్ కేజీఎఫ్ ఉంది, మొత్తం వైలెన్స్ ఉంటది. మన కాంతార చూడండి, మన వచ్చిన సినిమాలు అన్ని కూడా చూసుకోండి. మన మార్కాడు సినిమా వచ్చింది, కుప్పలు వైలెన్స్ ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అయితే వైలెన్స్ చాలా ఇష్టం. మన దగ్గర కొద్దిగా పొలిటికల్ అవి నచ్చుతాయి, కానీ మన దగ్గరనే సినిమా అంత ఆడలేకపోయిందంటే నార్త్ లింక్ దాని పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకో. ఇంకటి ఏదన్నా మాకు బాగా డిసప్పాయింట్ విషయం అంటే కేర్ అద్వాని అసలు తను ఎందుకు వచ్చింది, తను ప్రపోజ్ చేయడం ఎందుకు, తన ఐపీఎస్ మారడం ఎందుకు, తన గురించి ఈయన ఇంత ఇబ్బంది పడడం ఎందుకు, తనకోసం ఏంటి పోతా అంత. ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్లో పెడుతారు, అరే మీకు సిగ్గు లేదురా, శరం లేదురా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీని ఒక కలెక్టర్ స్టోరీని మీరు ఎంకరేజ్ ఇస్తలేరా అంటే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అది కాదు. ఇదే రామ్ చరణ్ అన్న మన త్రిబులాలో పోలీసు ఉంటే ఎంకరేజ్ చేసాం, మా సపోర్ట్ చేసాం మనమే. ఇదే రామ్ చరణ్ అన్న ధృవ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ తను అవి మేము లైక్ చేసాం. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, కంటెంట్ లవ్ చేస్తారు. చాలా మంది మీకు స్మగ్లింగ్ సినిమాలు చేస్తే నచ్చుతాయి, మీకు రౌడీ సినిమాలు చేస్తే నచ్చుతాయి, అమ్మాయిల ఐటమ్ సాంగ్స్ నచ్చుతాయి. ఆ ఐటమ్ సాంగ్స్ ఆ రోజు సినిమాలో కంటెంట్ కొత్తగా అనిపించలేదు, అది మాకు చాలా బాగా కనిపించింది. చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, కానీ మాకు అనిపించే విషయం అంటే మీ రామ్ చరణ్ ఈ రకంగా ఉంచుకోలేదు, అది చాలా చాలా డిసప్పాయింట్ కలిగించింది అన్న. అయితే అన్ని అంత క్లియర్ గా తీసాడు కదా. సో హీరో వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు చెప్పులలో చచ్చిపోతుంది. సో డిఎన్ఏ టెస్ట్ దుమ్ము బట్టి కూడా అవుద్ది అంటారు చెప్పులు వేసుకున్నారు. అవి ఏమైనా అది లాజిక్ మిస్ అవ్వలేదు అనిపించలే? అదే చేదంటున్నా, చెప్పులు బట్టి కూడా అవుద్ది అంటారు. ఏదంటే తన అంత పోలీస్ కష్టాలు ఉన్నప్పుడు తన అన్న బస్ ఏదో ఒక ప్లేట్ అన్నం మీరే ఉంటది కదా, అక్కడ వెనకాల వాడి ఉంటాయి కదా. ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయో శంకర్ నాకు అర్థం కావట్లేదు. నిజంగా తను తీసుకొని సర్ఫరీ క్యాష్ పడేసినావు, అక్కడ చెప్పులు ఉన్నాయి. అక్కడ యాక్టింగ్ అయితే రామ్ చరణ్ బాగా చేశాడు, తన యాక్టింగ్ బాగుంది. ఇంకోటి నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటన్నా ఆ సునీల్ కి ఇట్లా అడ్డంలో ఆ క్యారెక్టర్ ఎందుకన్నా డైరెక్ట్ చేసినా సరే ఎంజాయ్ చేస్తాం కదా. సునీల్ మంచిగా నార్మల్ కామెడీ చేసిన సైడ్ క్యారెక్టర్ పెట్టి అక్కడ కొద్దిగా ఫ్లిప్ అవుతూ అది చాలా బాగా అసలు నచ్చలేదు. శ్రీకాంత్ మన అయ్యింది సునీల్ ఆ క్యారెక్టర్ ఊహించుకోలేదు మన. అది కానీ బ్రహ్మానందం క్యారెక్టర్ అసలు ఎందుకు వచ్చిందో బ్రహ్మానందం క్యారెక్టర్ అయితే చాలా డిసప్పాయింట్ చేసినాడు. బ్రహ్మానందం మంచి కామెడీ చేస్తాడు. అరే ఒక కలెక్టర్ ఇంకో డిస్ట్రిక్ట్ కొద్దిగా తప్పేముందన్న, ఆయన వచ్చాడు నోటీస్ ఇవ్వటాలు, ఆయన అక్కడ హీరో కొద్దిగా కలవకపోవటాలు, మళ్ళీ ఆయన నోటీస్ తెచ్చి మళ్ళీ కలవటాలు, దానికోసం 20 నిమిషాలు పెంట అదే డిస్కషన్ కోసం ఎందుకు పెట్టారో అర్థం కాదు. దాని గురించి ఆమెలికి వెళ్ళిపోవడం మళ్ళీ వెనక్కి రావడం అదే వెన్నెల కిషోర్ చిన్నగా ఆయనకి హీరోకి అగ్రెసివ్ ఉంటుంది, అగ్రెసివ్ కంట్రోల్ లేకపోతే వెన్నెల కిషోర్ వస్తాడు, ఆయన కొడతాడు. మళ్ళీ అదే రామచమ్మ సాంగ్ లో వెన్నెల కిషోర్ వస్తాడు. ఎందుకు వెన్నెల కిషోర్ అన్న అసలు అతను ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు ఆడుతున్నారో అతను అసలు వెన్నెల కిషోర్ సరిగా వాడలేదు, మన బ్రహ్మానందం సరిగా వాడలేదు, సునీల్ సరిగా వాడలేదు, వాళ్ళకి సరైన సముద్రకాన్ని సరిగా సూర్యను రామ్ చరణ్ రాసుకున్న స్టోరీ అదంతే. ఇజ్జ సూర్యన్ లేపారు, రామ్ చరణ్ లేపారు. ఇంకా మొన్న శంకర్ మాట్లాడాడు ఇజ్జ సూర్య ఎడిటింగ్ లో తీసేసాము మళ్ళీ యాడ్ చేసామని. ఒక అది లేకుండా ఇజ్జ సూర్య పర్ఫార్మెన్స్ తగ్గుతుండే అని ఫీలింగ్ కలిగింది. ఏందో అన్నయ్య అట్లా సాగిపోయింది, ఏం చేస్తాం లేదు దానికి. సో ఇంకా శ్రీకాంత్ గారు నటన అనిపిస్తుంది ఉన్న దాంట్లో. శ్రీకాంత్ గారి అయితే బాగా ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా బాగా ఇస్తారు, తను మాట్లాడే విధానం చాలా ఆకట్టుకునేలా, చాలా లీడర్లకు ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి తన గెటప్ అంతా కరెక్ట్ సూట్ అవ్వలేదు, అంత బట్టపుర చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ముసలాడు అయితే ఏం కాలేదు, తను పొలిటికల్ సీనియర్ నాయకుడు. ఎంతమంది లేరా మా తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకొని మంచిగా బాగుండేది. వైట్ హెయిర్ ఏదో మన ఉంటుంది చూడన్నా అపరిచితుడు భారతెట్టు అన్నట్లుగా అతను గెటప్ లో మార్చి పడేస్తారు మొత్తం. అది కొద్దిగా బాధ కలిగించింది. గెటప్స్ అయితే రామ్ చరణ్ అనే తప్ప మీకు ఎవరు అంత కరెక్ట్ అనిపించలేదు అన్న, అది చాలా సినిమా మైనస్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ విజువల్ వండర్ అంటున్నారు, విజువల్స్ సాంగ్ పరంగా అయితే వండర్. సాంగ్ రామచ్చ సాంగ్ చాలా బాగుంటది, ధూప్ సాంగ్ చాలా బాగుంటది, జరగండి అయితే విజువల్ వండర్. సినిమా విజువల్ వండర్ మూవీ అంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. చాలా క్రేజీగా చాలా బాగుంటది. మేబీ మన నాన్న హైరాణ సాంగ్ ఉండుంటే మాత్రం పెట్టారంట రీసెంట్లీ, ఇప్పుడు 17 పెడతారంట, మేబీ 14 పెట్టిండొచ్చు మరి. అయితే ఆ సాంగ్ యాడ్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగుండే ఛాన్స్ ఉంది. ఆ సాంగ్ అప్పుడు పెట్టుంటే మాత్రం బాగుండేది అని, ఎందుకు తీసేస్తారో అర్థం కాలేదు. ఓవరాల్ గా తప్పేవారు డైరెక్టర్ గారు చెప్తున్నా, రామ్ చరణ్ తప్పలేదు. మన పాపం ప్రొడ్యూసర్ పాపం తిరగలేదు పాపం, చాలా డబ్బులు పెట్టాను, అప్పు తెచ్చుకో మరి డబ్బులు పెట్టి ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తే అసలు ఇంత మోసం జరిగిందన్న. దిల్ రాజు గానీ మన రామ్ చరణ్ గానీ నిజంగా నాకు మెయిన్ డిసప్పాయింట్ కలిగించిన వ్యక్తి అంటే మన శంకర్ అన్న. ఆయన డైరెక్షన్ మరి అవుట్డేటెడ్ గా మరి పాతగా అనిపించింది, చిత్తగా పంచర్లా కనిపించి కొత్త మార్చుంటే బాగుండేది, కొత్త స్టోరీ మార్చుంటే. అరే అంతేకన్నా శ్రీకాంత్ వర్సెస్ రామ్ చరణ్ పెట్టుంటే అయిపోయింది, అప్పటి లేపేసి సార్ శ్రీకాంత్ వర్సెస్ రామ్ చరణ్ పెట్టి అయిపోయేది ఆడ మారేసి. శ్రీకాంత్ పెద్ద విలను, ఇంకా బచ్చ ఎజ్జ సూర్యతో మాకేం అవసరం రామ్ చరణ్ తో. అసలు ఎజ్జెస్ శ్రీకాంత్ చచ్చిపోయినప్పుడు సినిమా స్టోరీ అయిపోయింది, మళ్ళీ ఎజ్జ సూర్యని ఇన్వాల్వ్ చేసి మళ్ళా లాగ్ చేయడం వల్ల
కొద్దిగా బాధ కలిగించి నేనేం సినిమాకి నెగిటివ్ దాని దిగంటాను. నేను సినిమా స్టోరీ చెప్తాను, సినిమాలో కొద్దిగా డిసడ్వాంటేజ్ కలిగింది. ఆ సినిమా అయితే బాగుంది, యావరేజ్ మూవీ, మరి ఫ్లాప్ అని చెప్పలేము, డిజాస్టర్ అని చెప్పలేము. సినిమా బాగుంది, వన్ టైం వాచ్ చూడొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు అన్న నమ్మకం నాకు కలిగింది. ఎట్టకెళ్ళకైతే గేమ్ చేంజర్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ రాజకీయ ఫిలిం అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్స్ అన్న.